వావ్ పర్ఫెక్ట్ ఫెంటాస్టిక్ ఎరా ఏజెన్సీ క్రియేటివ్ మేనేజర్ ఏ మోడల్ అయితే వెతుకుతున్నారో తను నాకు దొరికేశాడు. ఐ యామ్ హ్యాపీ. మీరు ఎవరు? నేనొక క్రియేటివ్ డైరెక్టర్ ని. మరి మీ హెడ్ గ్లాస్ టెలిస్కోప్ అవన్నీ ఎక్కడికి పోయాయి? అది డిటెక్టివ్స్ దగ్గరే ఉంటుంది హనీ. ఏంటి అనుమానమా? నేనొక డిటెక్టివ్ కూడా అయ్యాను, ఎందుకంటే ఒక మోడల్ ని కూడా కనిపెట్టాను. ఐ యామ్ హ్యాపీ. హాయ్ హ్యాపీ, ఐఎమ్ హనీ. ఏ డాంకీ, ఆవిడ పేరు హ్యాపీ కాదు, ఆవిడ సంతోషంగా ఉంటున్నానని చెప్తున్నారు. ఏంటి అనుమానమా? లేదు, నా పేరు కూడా హ్యాపీయే. నీ పేరేంటి హ్యాండ్సమ్? కిట్ కిట్ ప్రజలందరూ కూడా ప్రేమగా అలాగే పిలుస్తారు. అవును మేడం, హ్యాండ్సమ్ అని చెప్పారుగా. ఇంతకీ నేను కూడా హ్యాండ్సమేగా. మీ పేరేంటో చెప్పండి. తోతారాం. తోతారామా? ఈ పేరు బాగోలేదు. ఈ రోజు నుండి నీ పేరు టిఆర్. టైర్? ఏంటిది టైర్ అనే పేరా? టైర్ అనే పేరుందా ఏంటి? ఓ టైర్ కాదు, టిఆర్. యాడ్ వరల్డ్ లో ఇలాంటి పేరే పెట్టుకోవాలి. అందరికీ నమస్కారం. ఐఎమ్ హ్యాపీ. వెల్కమ్. జోర్దార్, నువ్వెందుకు ఇప్పుడు ఈ ట్రాలీ తీసుకొచ్చావు? కాస్ట్యూమ్ డిజైనర్ హనీయే కదా. టీమ్ వర్క్ యు నో. ఐఎమ్ ఇంప్రెస్డ్. నిన్నే కదా చెప్పారు మీరు హ్యాపీ అని. పేరు హ్యాపీయే, మీ పనులు చూసి ఇంప్రెస్ అయ్యానని చెప్తున్నాను. రండి ఫోటోషూట్ స్టార్ట్ చేద్దాం. సల్మాన్ ఎక్కడా? ఆయన ఫోటోషూట్ కొస్తారా ఏంటి? ఆయన స్ట్రైట్ గా రేపు షూట్ కొచ్చేస్తారు. ఓకే తోతారాం, ఇలా రా. ఏంటది? ఆయన ముఖానికి కాస్త లైట్ అయ్యండి. ఎవరు పోపట్ మాట వినడం లేదు. పోపటికి అవమానం అయిపోతుంది. సరే, నేను ఒక పని చేస్తాను. తన మొహం మీద నేనే లైట్ కొడతాను. ఏం చేస్తున్నావు? పోపటి కదా తోతారా మొహం మీద లైట్ కొట్టమని చెప్పాడు. అనియా చూసి జాగ్రత్త, ఈ పాటికి ఆ డాంకీ మీ మొహాన్ని పచ్చడి చేసేస్తుంటాడు. సల్మాన్ ఎక్కడా? అన్నయ్య కాస్త తప్పుకోండి. సల్మాన్ కి ముందు నన్ను అవమానిస్తావా? నిన్ను ఇదిగో తీసుకో. హనీ, చేస్తావు నువ్వు? నన్ను ఇన్సల్ట్ చేస్తావా? ఇప్పుడు చూడు నేను నిన్నేం చేస్తాను. ఏం చేస్తున్నారు? ఐ యామ్ నాట్ హ్యాపీ. మేము సల్మాన్ చూడడానికి వచ్చాం, కానీ ఇతను మధ్యలో గొడవ మొదలు పెట్టాడు. ఏంటి మీరు? ఈయనే సల్మాన్ సార్, సల్మాన్ అహ్మద్. ఈయనే ఫేమస్ మోడల్. ఈయనతోనే షూట్. నేను బయలుదేరుతున్నాను. నో సార్ ప్లీజ్, ఆ తర్వాత పెద్ద నష్టం అవుతుంది. సరే సరే, షూటింగ్ మొదలు పెట్టండి. కానీ వీళ్ళు నలుగురు ఇక్కడ ఉండకూడదు, అర్థమైందా? ఏంటిది? చాలా ఇబ్బంది పెడుతున్నారు. నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటారు, వాళ్ళు లేకపోతే నేను కూడా ఇక్కడ ఉండను, అర్థమైందా? అరే ఏం మాట్లాడుతున్నావు? ఇది నీ భవిష్యత్తు. ఇందులో ఏముంది? పోనీ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అవును, అది మాత్రం కాకుండా మేము సల్మాన్ ని చూడడానికి వచ్చాము. ఇతను సల్మాన్ సార్ కి డూప్లికేట్ అంట. అనియా ఆ శత్రువులాగా పోసివ్వండి చూద్దాం. వదిలేసాయి, ఎందుకంటే టిఫిన్ బాక్స్ మూత తెరవలేనంత కష్టంగా ఉంది. ఏంటి అనుమానమా? తోతారాం, నువ్వు ఇలా పోసివ్వు.
ఇందులో నుంచి అన్న చాలా దృఢంగా ఉండడం తెలిసిపోతుంది. ఒక్క చేత్తోనే కార్ని బోల్తా కొట్టేలా చేస్తాడు. కొంచెం సైలెంట్ గా ఉంటారా? జిమ్ లో పెట్టడానికి ఫోటోగ్రాఫ్ అవసరం. తోతారాం, బాడీ బిల్డర్ లాగా పోజ్ ఇవ్వు. అరే అన్నయ్య కాస్త వెనక్కి వెళ్ళు. తోతారాం, నువ్వు కాస్త వెనక్కి వెళ్ళు. ఏవయ్యా మాట్లాడకుండా స్క్రీన్ వెనక్కి వెళ్ళి నిలబడ్డా. ఎక్కడే తీయబోయ్. హ్యాపీ నువ్వు తందూరి పిల్ల అయ్యేలోగా తప్పించుకున్నావు. ఏంటి అనుమానమా? సార్ ఈయనే టిఆర్, మన మోడల్. సల్మాన్ సార్ తో పాటు ఈయన మీరే యాక్ట్ చేయించాలి. వాట్ ఇస్ దిస్? వెళ్ళి తన్ని పంచి కట్టుకుని రమ్మని చెప్పండి. హే ఏంటిది? ఎవరిని పంచకట్టుకుని రమ్మంటున్నావు? అన్న ఎవరో తెలుసా నీకు? నేనే డైరెక్టర్, నన్నే అడుగుతావా? నువ్వొక పేద రైతువి, నీ సమస్య ఏంటో చెప్పు. అవునబ్బా, పేదోడని టిఆర్, మీ క్యారెక్టర్ ఒక బీద వ్యవసాయి, అందుకే మిమ్మల్ని పంచకట్టుకు రమ్మన్నారు. వదులు 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 నన్ను. ఇలా చూడు, నువ్వు మళ్ళీ నన్ను మెడ పట్టుకుని పైకెత్తావంటే వాడు ఎత్తేస్తాను నిన్ను. వీడెత్తుకుంటాడా? అనియా నువ్వేంటో చూపించు. ఆగు తోతారాం, నువ్వు ఇక్కడ పని చేయడానికే వచ్చావు. ఏంటి అనుమానమా? రౌడీజం చేస్తున్నావా? ఐ డోంట్ వాంట్ హిమ్. షూటింగ్ బ్యాకప్. ఏం చేస్తున్నారు టిఆర్? మీ మోడలింగ్ స్టార్ట్ అయ్యే లోపే మోడలింగ్ క్యారియర్ అయిపోయేలా ఉంది. డైరెక్టర్ కి సారీ చెప్పండి. హ్యాపీ మేడం కరెక్ట్ గా చెబుతున్నారు. మీరంటున్నారు కాబట్టి సారీ. నువ్వు వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకురా. ఓ బన్నీ, లైట్ వెలగడం లేదు. వెళ్ళి ఫ్యూజ్ చెక్ చేయి. మేడం, రే గాడిద, ఎంత పని చేసావు నువ్వు? మేడం ప్రతి నిమిషం ఎంత ముఖ్యమో తెలియదా నీకు? నువ్వు వెళ్ళి ఫ్యూజ్ చెక్ చేయి, మేము వెళ్ళి మేడం కి హెల్ప్ చేస్తాం. మేడం మీ పని చేసుకోండి, మేము వెళ్తురొచ్చేలా చేస్తాం. ఆహా, సో స్వీట్. కానీ ఇలా చూడండి, మీరెవరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. ఈ లైట్ ని తగిలించేసి వెళ్ళిపోదాము. అప్పుడు మేడం కి డిస్టర్బెన్స్ ఉండదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. ఏంటి అనుమానమా? ఎవరది? ఎందుకని మేడం ని డిస్టర్బ్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ల్యాప్టాప్ విరిగిపోతుంది. సరే, కరెంట్ వచ్చేసింది. ఇక మీరందరూ వెళ్ళండి, నేను నా పనిని పూర్తి చేసుకోవాలి. ఇదిగో చూడు హనీ, ఇప్పటి నుంచి నువ్వేం చేయకుండా సైలెంట్ గా ఉండు. మొహానికి వేసుకుంటారు ఫేస్ క్రీము, బయటికి రండి, నేను కొనిస్తాను మీకు ఐస్ క్రీమ్.
మేడం జుట్టుని ఎవరు కట్టింది? నేనే. మేడం అక్కడ నిద్రపోతూ ఉన్నారు, అందుకే నేను వెనక్కి వెళ్లి కట్టేశాను. ఒకవేళ వాళ్ళు నిద్రపోతూ పడిపోయారంటే జుట్టు లాగితే నిద్రపోతుంది కదా, అందుకే. నువ్వు డాంకివని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నావు. ఇదంతా ఒక ఐడియానా చెప్పు. పోనీ ఆవిడ కూర్చున్న చోట నిప్పు తీసుకొచ్చి పెట్టు. ఆ వేడికి ఆవిడకి నిద్ర రాకుండా ఉంటుంది. ఇంత రాత్రి మనకు అది ఎక్కడ దొరుకుతుంది చెప్పు? ఒకవేళ అది దొరికితే తీసుకొచ్చి మేడం పక్కనే పెడతావా ఏంటి? ఇక చాలా ఆపండి. ఎందుకని హనీని తిడుతున్నారు? ఎందుకు ఇలా చేశాడు? నన్ను నిద్ర లేపడానికి కదా చేశాడు. మా బామ్మ కూడా నాకు ఎగ్జామ్ టైంలో నిద్రపోతే తను కూడా ఇలాగే చేస్తుంది. సరే మీరు వెళ్ళండి, నేను నా పని పూర్తి. అరే వెళ్ళండి, స్టోర్ రూమ్ ఫుల్ గా మూటలు పేర్చి పెట్టున్నాయి. నేను బెడ్రూమ్ కి వెళ్ళి నిద్రపోతాను. చాలి పట్టు అక్కడ గురక పెడుతుంది. అక్కడొద్దు, బెడ్రూమ్ లో మేడం వర్క్ చేసుకుంటున్నారు. ఆవిడ్ని డిస్టర్బ్ చేయకూడదు. ఏంటి అనుమానమా? ఓయ్ ఏంటి అక్కడికి వెళ్ళి నేను మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టుగా చెప్తున్నావేంటి? నేను బీరువా వెనకత్ర వెళ్ళి పడుకుంటాను, డిస్టర్బ్ చేయకండి. నో మీన్స్ నో. చూడు, నా దారికి నువ్వు అడ్డు రాకు. ఇప్పుడు నా బ్రెయిన్ చాలా మోసంగా తయారైంది తెలుసా? ఈ బ్రెయిన్ పాడైపోతే అసలు ఏమవుతుంది? అలాగా? ఏం జరిగినా సరే నేను లోపలికి వెళ్ళనివ్వం. నేను లోపలికెళ్ళి చూపిస్తా ఉండు. అంతకు ముందు మీ అందరినీ ఒక దారిలో పెట్టేసి వెళ్తా. శబ్దం చెయ్యకూడదు. యాహూ! నిన్ను పట్టుకున్నాను. కిట్టి క్యాచ్. ఆట అన్న పేరుతో నన్ను ఒక ఆట ఆడుకుంటున్నారా ఏంటి? అనుమానమా? అవును, ఈ డాక్టర్ బాలుకి ఏమయ్యింది? డాక్టర్, మీరు ఈ రెయిన్బో వేషం వేసుకొని అసలు ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా రండి, నేను డ్రెస్ వేసి ట్రయల్ తీసుకుంటాను. ఇది నా కొత్త డ్రెస్, ఫ్యాషన్ షోలో వేసుకోబోతున్నాను. అవార్డు కూడా వస్తుంది నాకు. వావ్, ఫ్యాషన్ షోనా? ఫ్యాషన్ షో. అవును, మా డాక్టర్స్ కంటూ ఒక సెమినార్ ఉంది. ఒక పండు 100 వ్యాధులున్నాయి. నాకు నచ్చింది మామిడికాయ ఆవకాయ. సెమినార్ లో రేపు ఫ్యాషన్ షో జరగబోతుంది. అందులో ఈ డ్రెస్ వేసుకోవాలనేది నా ఐడియా. డాక్టర్ బాలు, దీన్నే క్యాట్ వాక్ అని అంటారు. ఇంకా దీన్ని ర్యాంప్ అని పిలుస్తారు. నువ్వు చెప్తే ఇది ర్యాంపే, కానీ నేనెప్పుడు క్యాంప్ అన్నాను? ఇప్పుడు చెప్పు, నేనేం చెయ్యాలి? ఇందులో కెచ్చప్ వేసుకుని తినాలి. అరే, ర్యాంప్ లో ఏం చేస్తారో? మీరు క్యాట్ వాక్ చేయాలి. ఏంటి అనుమానమా? ఇలా రా, నేను ఒక బాలు, నేనెందుకు క్యాట్ వాక్ చేయాలి? నేను బాలు వాకే చేస్తాను, ఎవ్వరికీ భయపడను. ఈ ర్యాంప్ ఉన్న రోడ్ లో నా ఇష్టానికే నేను నడుచుకుంటాను, అర్థమైందా? కానీ ర్యాంప్ మీద నడిస్తే దాన్ని క్యాట్ వాక్ అనే అంటారు. సరే, నేను వాక్ చేస్తాను. ఏ వాక్ క్యాట్ వాక్ లాగా ఉందో నువ్వే చెప్పు. పోపెట్, ఇలా రా. నన్ను వాక్ చేయించాలనే ఉద్దేశంతో ఇద్దరు క్యాట్లు వాక్ చేయకుండానే పోయారు. ఇలా చూడండి టైలర్ అన్నయ్య, సూట్ చాలా బాగా కుట్టాలి. మేడం, నాకేమనిపిస్తోందంటే ఈయనకి సూట్ కుట్టడానికి బదులుగా ఒక గోతామని కుట్టిస్తే పోతుంది మేడం.
అతన్ని సెలెక్ట్ చేయండి, నేను గౌతమ్ కుట్టిస్తాను. సూట్. అవును, మీకు సూట్, నాకు పారాసూట్. ముందే చెప్తున్నాను, నేను కూలి ఎక్కువగా తీసుకుంటాను. సరే అయితే బ్లాక్ కలర్ లో కుట్టండి. ఓహో కిట్టి, ఇలా చూడు, నాకు సంబంధించి వైట్ అయితేనే సూట్ అవుతుంది, ఎందుకంటే ఇది నైట్ టైం ఈవెంట్ కదా. బ్లాక్ లోనే గ్రేస్ ఉంటుంది మేడం. ఆహాహా, నువ్వు కరెక్టే చెప్తున్నావు, కానీ బాలు పర్సనాలిటీకి వైటే సూట్ అవుతుంది. ఎందుకంటున్నానంటే ఆయన ఒక డాక్టర్, అంతేకాకుండా వైట్ కలర్ పీస్ కైన కలర్. అరే పీస్ కాదు, బండల్లో కట్ చేస్తాను. ఎంత క్లాస్ సరిపోతుందో అంత డబ్బు తీసుకుంటాను. తీసుకోండి. నేనే గుడ్డ పీస్ గురించి చెప్పలేదు, నేను ప్రశాంతత గురించి చెప్పాను. సరే గాని మీరు వైటే తీసుకోండి. కిట్టి చాలా బాధపడుతుంది, మనమే ఏదో ఒకటి చేయాలి. సరే రా కిట్టి, మనం బయలుదేరదాం. అంతేకాదు హనీ, ఇలా చూడు, సూట్ తీసుకొని నువ్వు ఆ చోటికి త్వరగా వచ్చేసేయ్. ఓకే మేడం. షరఫత్ అన్నయ్య, ఒక విషయం వినండి. వర్షం వస్తుందని భూమిలో విత్తనాలు నాటుతారు, అలాగే అందరి ప్రాణాలను కాపాడేది ఒక డాక్టర్. అందుకని డాక్టర్లందరూ మీకోసం గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. సరే పదండి, ఇక మన డాక్టర్స్ ఫ్యాషన్ షో మొదలు పెడదాం. వీళ్ళందరూ కూడా బన్నీ చెప్పిన విధంగానే నడుస్తున్నారు ఇక్కడ, అందువల్ల మనం అలాగే నడుద్దాం. మేడం కిటీ, ఈయన మీరు చెస్ బోర్డ్ లా చేస్తారేంటి? మేమీ డిజైన్ చెప్పలేదే. ఆ టైలర్ ఎంత దారుణం చేశాడో, తన నేను ఊరికే వదిలిపెట్టాను. ఇది షరఫత్ అన్నయ్య చేయలేదు, నేనే చేయమని చెప్పాను. కానీ ఎందుకో? మేడం, మీరు వైట్ ఆశపడ్డారు కదా, కిట్టీకి బ్లాక్ నచ్చింది, అందుకని నేను మీ ఇద్దరి ఆశలు నెరవేర్చాను. ఆహా. ఇలా రండి. అలా పళ్ళు చూపించుకుంటూ నవ్వడం నన్ను చూసి ఆపండి. ఇది నా పని కాదు, అయినా నేను చేసేసాను. నా మైండ్ అనే ట్యాంక్ లో తెలివనే పెట్రోల్ నింపాను. ఇతను చాలా బాగా మాట్లాడుతున్నారు, అదిరిపోయింది. డాక్టర్ బాలు, చూడండి, ఇప్పుడు నేను మీకు స్పీచ్ ఎలా ఇవ్వాలో నేర్పిస్తాను. సముద్రం దగ్గర నేను ఎండలో పడుకున్నందు వల్ల ఆ ఎండ పడి నేను టర్న్ అయ్యాను. ఇప్పుడు ఇంత మంచి ఆడియన్స్ ని చూసి నేను ప్యాన్ అయ్యాను. చప్పట్లు. మీ సాయం మర్చిపోకుండా ఉండడం నా బాధ్యత, జనాల ప్రాణాలను కాపాడాల్సింది డాక్టర్ బాధ్యత. చప్పట్లు. నేను ఇలా స్పీచ్ ఇస్తే జనం నన్ను తరివేస్తారు, మాట్లాడడానికి ముందే రాళ్లతో కొడతారు, అందరూ భయపడి పారిపోతారు. అవార్డ్ విన్నింగ్ స్పీచ్ ఎలా ఉండాలో నేను నీకు నేర్పిస్తాను. అదెలా? సహోదరి సహోదరులరా, ఇలా రండి. నేను మీ ముందు ఈ రోజు పర్ఫార్మెన్స్ చేశాను. నేను ఎవరో మీకు ఇన్ఫార్మ్ చేశాను. మీ ప్రేమలో నేను అలా మునిగిపోయాను, కారు సీట్ బెల్ట్ లో ఇరుక్కున్నాను. అదే పర్వాలేదే, నా ఎమోషనల్ స్పీచ్ లో ఇతను మైకు వచ్చి పడిపోయాడు. అయితే ఈ అవార్డ్ నాకు ఖచ్చితంగా వస్తుంది. నేను ర్యాంప్ లో ఎన్నిసార్లు కింద పడితే జనం నన్ను కుట్టివాడు అనుకుంటారు. నాకు అవార్డు ఎవరు, అందువల్ల నాకు ఏది నచ్చితే అది చేస్తాను. అర్థమైందో? మేము చెప్పేది వినండి డాక్టర్ బాలు. ఈ ఫ్యాషన్ షోలో ఆయన పేరు ఆయనే చెరగొట్టుకునేలా ఉన్నాడు. ఏంటి అనుమానమా? ఏంటిది? ఓ గాడ్, ఎలా పూర్తి చేయాలి? ఎలా 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 పూర్తి చేయాలి? ఓ, ఏం
చేస్తున్నారు? శబ్దం చేయకండి, నాకు డిస్టర్బ్ గా ఉంది. ఏంటి నువ్వు మేడం డిస్టర్బ్ చేస్తున్నావు? డిన్నర్ కి కుక్కర్లో రైస్ పెట్టాను. ఇలా చేయడం ఏం బాగోలేదు. ఏం చేసినా శబ్దం రాకుండా చెయ్యి. హనీ గ్యాస్ ని ఆఫ్ చేసేసాను. ఇక మనకి ఎటువంటి శబ్దం రాదు. ఆఫ్ చేసిన తర్వాత కూడా కుక్కర్ నుంచి విసులు వస్తుంది. ఓ, ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకని నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? అదేంటంటే మేడం, అది రైస్ లేదు కుక్కర్. మీరు వంట చేయాల్సిన అవసరం లేదు. పిజ్జా ఆర్డర్ ఇచ్చుకొని తినండి. అమ్మా, నా చెయ్యి కాలిపోయింది, కానీ మేడం దాన్ని చూడకుండా వెళ్ళిపోయారు. నాకు నొప్పిగా ఉంది. పర్వాలేదు, ఓర్చుకో హనీ. మేడం ఇప్పుడు కాస్త టెన్షన్ లో ఉన్నారు. ఏంటి అనుమానమా?